ప్రయాణం మొదలు పెట్టినాక రాళ్ళుంటాయి, ముళ్ళుంటాయి, అన్ని తట్టుకునే ముందలికి పోవాలి. పూల బాటలు ఎవ్వరికీ ఉండవు, అవి కవుల కవిత్వాల్లోనే ఉంటాయి. ఎందుకు ఇప్పుడు ఇదంతా చెప్తున్నా అంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ హైదరాబాద్ కి మెట్రో రాకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాళ్ళల్లో కట్టెలు పెడుతున్నాడు అని చెప్పి చెప్పుకొచ్చిర్రు. ఇప్పుడు క్లియర్ గా చెప్తున్నా, కిషన్ రెడ్డి గారే దీనికి కారణము. నిధులు రాకపోవడానికి అహ్మదాబాద్ మెట్రో రాగలుగుతుంది, హైదరాబాద్ మెట్రో మాత్రం ఆగిపోతుంది. ఏం చెప్తారు? ఉత్తరప్రదేశ్ కి ఇచ్చిండ్రు, అహ్మదాబాద్ కి ఇచ్చుకున్నారు, వాళ్ళకి కావాల్సిన దగ్గర వాళ్ళు ఇచ్చుకో. చివరికి ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ కూడా ఇచ్చిరా. ఎంత ఉంటుంది? తత్తుంటుంది. మన జూబ్లీస్ ఆ పక్కన మాదాపూర్ గత్తుంటుంది, గత్తుంటుంది. ఆ వైజాగ్ కూడా ఇచ్చేసారు. ఇంత పెద్ద విశ్వనగరం హైదరాబాద్ కి ఇవ్వట్లేదంటే వివక్ష ఏ స్థాయిలో కొనసాగుతుంది అనుకోవాలి. వాస్తవానికి అభివృద్ధిని అడ్డుకోవడం ఎవరికీ మంచిది కాదు. అయితే అంత మాత్రాన కిషన్ రెడ్డి హైదరాబాద్ కి మెట్రోకి రాకుండా అడ్డుకున్నారు అని చెప్పడం కూడా సరైంది కాదు. అభివృద్ధి పనుల్లో అనేక అడ్డంకులు వస్తాయి. అవి టెక్నికల్ ఇష్యూస్ అయి ఉండొచ్చు, లేదంటే ప్రాధాన్యతల ఇష్యూస్ అయి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. అడ్డంకులు అనేవి సహజం. అంతెందుకు, ఇదే మెట్రో, పాత బస్తీలో మెట్రో 12 ఏళ్ల క్రితం నుంచి ప్రపోజల్స్ లో ఉంది. ఇప్పటికీ దానికి అనుమతి రాలేదు. స్టేట్ గవర్నమెంటే ఆ పనులు మొదలు పెట్టింది. ఇంకో దిక్కు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 12 ఏళ్ల నుంచి కొనసాగుతుంది. దీనికి కారణం ఏందో అందరికీ తెలుసు. ఏ జిల్లాకైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వరమో ఆ జిల్లాకు చెందిన వాళ్ళే, ఆ ప్రాజెక్టు వల్ల ప్రయోజనం పొందుతున్న వాళ్ళే కోర్టుల్లో కేసులు వేసిర్రు. ఇవన్నీ టెక్నికల్ ఇష్యూస్. వీటన్నిటిని పరిష్కరించుకుంటూ ముందుకెళ్లడమే తప్ప ఎవరిని నిందించినా ప్రయోజనం లేదు. వైకుంఠపాలెం ఆడేటప్పుడు పాములుంటాయి, నిచ్చెనలుంటాయి. అందులో పాముల్ని తప్పించుకుంటూ నిచ్చెనలు ఎక్కుకుంటూ పరమపదాన్ని చేరుకోవాలి. అంతే తప్ప పాములు మింగుతున్నాయి అని చెప్పి అట్లనే కూర్చుంటే పని అవుతుందా?